హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఈ రోజు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని మ్యాథ్స్లో థర్డ్ చాప్టర్ అయినటువంటి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఈరోజు క్లాస్లో కొంత ఇంట్రడక్షన్ అనేది తెలుసుకుందాం. ఓకే, యాంగిల్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ట్రిగనోమెట్రీ అనే వర్డ్ గురించి తెలుసుకుందామమ్మా. ఈ ట్రిగనోమెట్రీ వర్డ్ 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఏంటా 2 గ్రీక్ వర్డ్స్ అంటే ట్రైగాన్ అండ్ మెట్రాన్. ట్రైగాన్ అంటే మీనింగ్ ట్రయాంగిల్ అని, అండ్ మెట్రాన్ అంటే మీనింగ్ మెజర్ అని. సో ట్రిగనోమెట్రీ అంటే ఏంటంటే మెజరింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా, అర్థమవుతుందా? అంటే ట్రిగనోమెట్రీ అనేది ఏం డీల్ చేస్తుందమ్మా? మెజర్మెంట్ ఆఫ్ ది సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అండ్ యాంగిల్స్ గురించి డీల్ చేసేదే ట్రిగనోమెట్రీ అని చెప్పుకుంటాం. అయితే ట్రిగనోమెట్రీ యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ చూసుకుంటే కనుక బిల్డింగ్స్ ఆర్ ట్రీస్ వాటి యొక్క హైట్స్ అనేవి తెలుసుకోవడానికి, అండ్ అదేవిధంగా ఆస్ట్రానమీలో ఓకే అంటే స్టార్స్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి, నెక్స్ట్ ఇంజనీరింగ్లో అండ్ ఫిజిక్స్లో మనం ట్రిగనోమెట్రీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇవి సమ్ అప్లికేషన్స్ మాత్రమే. ఇప్పుడు యాంగిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాంగిల్ అంటే ఏంటో చూడండమ్మా. ఇక్కడ ఒక రే కన్సిడర్ చేశానమ్మా, ఓఏ అనేది ఒక రే కన్సిడర్ చేశాను. ఈ ఓ అనేది ఇనిషియల్ పాయింట్. ఈ రే అనేది ఈ ఇనిషియల్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఒక పొజిషన్ దగ్గర ఆగిందమ్మా. ఇది ఓబి అనుకోండి. ఈ ఓఏ అనేది ఇనిషియల్ సైడ్. ఇది రొటేట్ అవుతూ ఎక్కడ ఆగింది? ఓబి అనే పొజిషన్ దగ్గర ఆగింది. ఇది టెర్మినల్ సైడ్ అనుకోండి. సో అయితే ఇక్కడ ఏమైందంటే ఒక సమ్ యాంగిల్ అనేది జనరేట్ అయింది. యాంగిల్ ఏఓబి జనరేట్ అయిందని చెప్పుకుంటాం. ఓకేనా, ఎప్పుడైతే ఓఏ అనే రే ఈ ఓ అనే పాయింట్ చుట్టూ రొటేట్ అవుతూ ఓబి అనే పొజిషన్ దగ్గర స్టాప్ అయిందో అప్పుడు యాంగిల్ ఏఓబి అనేది జనరేట్ అయ్యింది. ఓకేనా, అయితే ఇక్కడ ఇనిషియల్ సైడ్ నుంచి టెర్మినల్ సైడ్కి ఎంత అమౌంట్ అయితే రొటేట్ అయిందో ఆ అమౌంట్నే మనం ఏం చెప్తామంటే మెజర్ ఆఫ్ యాంగిల్ అని చెప్తాం. ఓకేనా, ఎంత అమౌంట్ అయితే రొటేట్ అయిందో ఆ యాంగిల్ని ఏం చెప్తాం? మెజర్ ఆఫ్ యాంగిల్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ అది ఏ డైరెక్షన్లో రొటేట్ అయిందో చూడండి. ఇప్పుడు సపోజ్ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏ విధంగా ఉంటుందమ్మా? రోజు ఇంట్లో క్లాక్ చూస్తూనే ఉంటారు కదా, అదే విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. హ్యాండ్స్ అనేవి ఈ విధంగా రొటేట్ అవుతుంది, అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. అలా కాకుండా సపోజ్ రివర్స్లో రొటేట్ అయింది అనుకోండి, అంటే ఈ విధంగా రొటేట్ అయితే అదేమవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనం ఇనిషియల్ సైడ్ అని తీసుకుంటున్నామో ఈ ఇనిషియల్ సైడ్ని దగ్గర నుంచి ఈ ఓఏ అనే రే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యింది అనుకోండి ఈ విధంగాన, అప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ అనేది ఏమవుతుందంటే నెగిటివ్ యాంగిల్ అవుతుంది. యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతూ ఫామ్ అయ్యే యాంగిల్ పాజిటివ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఒకసారి డెఫినేషన్ చూడండి, క్లియర్గా ఉంటుంది. ఏమంటున్నారమ్మా? మెజర్ ఆఫ్ యాంగిల్ అంటే ఏంటి? ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ రొటేషన్ పెర్ఫార్మ్ టు గెట్ ద టెర్మినల్ సైడ్. సో ఇనిషియల్ సైడ్ అనేది టెర్మినల్ సైడ్ వరకు వెళ్ళడానికి ఎంతైతే అమౌంట్ రొటేట్ అయిందో ఆ అమౌంట్ని ఏమంటామట? మెజర్ ఆఫ్ యాంగిల్ అంటాం. ఆ రొటేషన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే గనక అది పాజిటివ్ యాంగిల్ అవుతుంది, లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే గనక అది నెగిటివ్ యాంగిల్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్ సైడ్ నుంచి టెర్మినల్ సైడ్కి ఎంతైతే రొటేట్ అయిందో అది ఒక సర్కిల్ యొక్క 1 క్వాడ్రంట్ని రిప్రజెంట్ చేస్తే గనక అప్పుడు ఆ యాంగిల్ని ఏమంటామంటే రైట్ యాంగిల్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఇనిషియల్ సైడ్ నుంచి టెర్మినల్ సైడ్ వరకు మనకి ఎంతైతే అమౌంట్ రొటేట్ అయిందో అది కనుక సర్కిల్ యొక్క 1 క్వాడ్రంట్, సర్కిల్ని ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఈ ఇక్కడ ఫామ్ అయిన ఇక్కడ అమౌంట్ ఉంది కదా యాంగిల్,
ఈ యాంగిల్ అనేది 1 క్వాడ్రంట్ని రిప్రజెంట్ చేస్తే అది ఏమంటారట, రైట్ యాంగిల్ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక సర్కిల్ ఉందమ్మా ఇక్కడ. ఈ సర్కిల్ని ఈ విధంగా 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఏమంటాం, ఇది ఒక క్వాడ్రంట్, ఇదొక క్వాడ్రంట్, ఇదొక క్వాడ్రంట్, ఇదొక క్వాడ్రంట్. అయితే రైట్ యాంగిల్ అంటే ఏంటట, ఇప్పుడు ఇది ఇనిషియల్ సైడ్, ఓఏ అనే రే యొక్క ఇనిషియల్ సైడ్, అండ్ టర్మినల్ సైడ్ అనేది ఈ విధంగా ఉంది. సో ఎంతైతే అమౌంట్ రొటేట్ అయిందో ఇది ఒక సర్కిల్ యొక్క 1 క్వాడ్రంట్ని రిప్రజెంట్ చేస్తే గనక ఏమవుతుందట, ఆ యాంగిల్ అనేది రైట్ యాంగిల్ అవుతుంది అంటున్నారు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి అమ్మ, క్వాడ్రంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ఓ ఎక్స్ డాష్ అనేది ఒక ఎక్స్ యాక్సిస్ అమ్మ, హారిజెంటల్ లైన్, అండ్ వైఓ వై డాష్ అనేది ఒక వర్టికల్ లైన్ వై యాక్సిస్ కింద తీసుకున్నాం. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఓ అనుకున్నాం, ఆరిజిన్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఇది 4 పార్ట్స్గా డివైడ్ అయింది కదా. సో ఇది XY అని ఉన్నది, ఈ XOY అని ఉంది కదా, ఈ పార్ట్ ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. XOY ఉన్నది ఏమవుతుందమ్మా, ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా సెకండ్ క్వాడ్రంట్ ఏమవుతుంది, X-OY అనేది సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది, అండ్ X-OY' అనేది థర్డ్ క్వాడ్రంట్ అవుతుంది, అండ్ XOY' అనేది ఫోర్త్ క్వాడ్రంట్ అవుతుంది. ఓకేనా, సో క్వాడ్రంట్ అనేది గుర్తుపెట్టుకుంటామా. నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ అనేవి తెలుసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి అమ్మా, మనం మెజర్ ఆఫ్ యాంగిల్ అంటే ఏం చెప్పామమ్మా, ఇనిషియల్ సైడ్ నుంచి టర్మినల్ సైడ్కి ఎంత అమౌంట్ అయితే రొటేట్ అయిందో ఆ అమౌంట్ ఆఫ్ రొటేషన్నే మెజర్ ఆఫ్ యాంగిల్ అని చెప్పుకుంటామన్నాం కదా. అయితే ఈ మెజర్ ఆఫ్ యాంగిల్స్ని మనం 2 మెయిన్ సిస్టమ్స్ యూజ్ చేసి మెజర్ చేస్తాం. ఏంటంటే సెక్సాజెసిమల్ సిస్టము, సర్క్యులర్ సిస్టమ్. ఈ సెక్సాజెసిమల్ అనేది డిగ్రీ మెజరు, సర్క్యులర్ అనేది రేడియన్ మెజరు. ఇప్పుడు ఈ రెండిటి గురించి తెలుసుకొని అండ్ వాటి మధ్య రిలేషన్ కూడా తెలుసుకుందాం. ఓకేనా, 1 కంప్లీట్ రివల్యూషన్. ఓకే, ఇప్పుడు ఇనిషియల్ సైడ్ అనేది ఈ విధంగా ఉందమ్మా. ఇక్కడ ఇది రొటేట్ అవుతూ టర్మినల్ సైడ్ అనేది అగైన్ ఇనిషియల్ సైడ్ని కోయిన్సైడ్ అయిందనుకోండి, అప్పుడు అక్కడ ఏమంటామంటే 1 కంప్లీట్ రివల్యూషన్ అయింది అని చెప్పుకుంటాం. ఓకేనా, ఎప్పుడైతే ఇక్కడ చూడండి డెఫినిషన్, ఇఫ్ ద టర్మినల్ సైడ్ ఆఫ్ అన్ యాంగిల్ కోయిన్సైడ్ విత్ ద ఇనిషియల్ సైడ్ ఆఫ్టర్ రొటేషన్ ఇన్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్, then we say that terminal side has made 1 complete revolution. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ఇనిషియల్ సైడ్ నుంచి ఆ రే అనేది రొటేట్ అవుతూ టర్మినల్ సైడ్ అనేది అగైన్ ఇనిషియల్ సైడ్తో కోయిన్సైడ్ అయింది. అండ్ ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, డైరెక్షన్ అనేది ఏమంటున్నారు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యింది. సో ఈ విధంగా అయినప్పుడు ఏమంటాం, అది 1 కంప్లీట్ రివల్యూషన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డిగ్రీ మెషర్ ఏ విధంగా చెప్తామంటే, ఇప్పుడు 1 కంప్లీట్ రివల్యూషన్ చెప్పుకున్నామా. 1 కంప్లీట్ రివల్యూషన్ ఏంటమ్మా, ఇనిషియల్ సైడ్ నుంచి రొటేట్ అవుతూ టర్మినల్ సైడ్ అనేది అగైన్ ఇనిషియల్ సైడ్తో కోయిన్సైడ్ అయితే అది 1 కంప్లీట్ రివల్యూషన్ అవుతుంది. అంటే ఇది ఇనిషియల్ సైడ్, ఇక్కడి నుంచి రొటేట్ అవుతూ టర్మినల్ సైడ్ అనేది అగైన్ ఇనిషియల్ సైడ్ని కోయిన్సైడ్ అయితే ఇది 1 కంప్లీట్ రివల్యూషన్ అవుతుంది కదా. అయితే ఇక్కడ మనం డిగ్రీ మెజర్ ఏ విధంగా చెప్పుకుంటామంటే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/360th పార్ట్ ఆఫ్ 1 కంప్లీట్ రివల్యూషన్ అని చెప్పుకుంటాం. అర్థమవుతుందా? ఏదైతే 1 కంప్లీట్ రివల్యూషన్ ఉంటుందో అందులో ఉండే 1/360th పార్ట్ని మనం 1 డిగ్రీగా చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు ఇదే డెఫినేషన్ నుంచి 1 కంప్లీట్ రివల్యూషన్ అంటే ఏం చెప్పొచ్చు, 1 కంప్లీట్ రివల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 360ని ఇటువైపు పంపించండి, ఏమవుతుంది 360 డిగ్రీస్ అవుతుంది. సో ఈ విధంగా 1 కంప్లీట్ రివల్యూషన్ అయింది అంటే ఆ యాంగిల్ యొక్క మెజర్మెంట్ డిగ్రీస్లో ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ని 4 క్వాడ్రంట్స్ కింద డివైడ్ చేశాను. 1 క్వాడ్రంట్ అనేది ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందని చెప్పాం, రైట్ యాంగిల్ అంటారు అని చెప్పాను. అయితే కంప్లీట్ రివల్యూషన్ అంటే ఇక్కడ ఎంత 360 డిగ్రీస్. ఇందులో
ఈ 360 డిగ్రీస్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ ఈచ్ అవుతుంది. ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. అండ్ రైట్ యాంగిల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఇనిషియల్ సైడ్కి టర్మినల్ సైడ్కి ఎంతైతే యాంగిల్ అనేది సర్కిల్ యొక్క 1 క్వాడ్రంట్ని రిప్రజెంట్ చేస్తే అది రైట్ యాంగిల్ అవుతుందని చెప్పాం. ఇక్కడ ఈ 1 క్వాడ్రంట్లో యాంగిల్ ఎంత వచ్చింది? 90 డిగ్రీస్. అంటే రైట్ యాంగిల్ మనం ఏం చెప్పుకోవచ్చు? 90 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు కదా. అర్థమవుతుందా? అదేవిధంగా ఇప్పుడు 2 క్వాడ్రంట్స్ చూసారనుకోండి మీరు. ఇక్కడ ఈ 2 క్వాడ్రంట్స్ తీసుకున్నారు. ఇది ఇనిషియల్ సైడ్ కదా. ఈ ఇనిషియల్ సైడ్ నుంచి రొటేట్ అవుతూ ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ చేసింది అనుకో. అంటే ఇక్కడ ఇది సర్కిల్ యొక్క 2 క్వాడ్రంట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రైట్ లైన్ అనేది ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది? స్ట్రైట్ లైన్ అనేది 2 క్వాడ్రంట్స్ కదా. సో అంటే 180 అవుతుంది. 360/2 180 డిగ్రీస్ అవుతుంది. అర్థమైందమ్మా డిగ్రీ మెజర్ అంటే ఏంటో? సో 1 డిగ్రీ అంటే 1/360th పార్ట్ ఆఫ్ కంప్లీట్ రివల్యూషన్ కదా. 1 కంప్లీట్ రివల్యూషన్ అని చెప్పుకున్నాం. అండ్ 1 డిగ్రీని అగైన్ ఎలా డివైడ్ చేశారు అంటే 1 డిగ్రీని 60 మినిట్స్ కింద డివైడ్ చేశారమ్మా. 60 మినిట్స్ని ఏ విధంగా డినోట్ చేస్తారంటే ఈ విధంగా 60 డాష్ అని డివైడ్ చేస్తారు. అండ్ అగైన్ 1 మినిట్ని 60 సెకండ్స్ కింద డివైడ్ చేశారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండమ్మా, ఇంపార్టెంట్. 60 డబల్ డాష్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు రేడియన్ అంటే ఏంటో చూడండి అమ్మా. ఇప్పుడు రేడియన్ అనేది ఏ విధంగా చెప్తామంటే ఈ విధంగా ఒక సర్కిల్ ఉంది. ఓకే, అండ్ ఇది సెంటరు ఓఏ అనేది ఒక రే తీసుకున్నా. ఇది సర్కిల్ యొక్క రేడియస్ ఆర్ అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ ఓఏ అనే రే యొక్క ఇనిషియల్ సైడ్ ఇక్కడ ఉంది. ఈ ఇనిషియల్ సైడ్ నుంచి ఇది ఈ విధంగా రొటేట్ అవుతూ ఎంత రొటేట్ అయిందంటే ఆర్ రేడియస్ కదా. ఈ రేడియస్కి ఈక్వల్ అయ్యే విధంగా ఆర్క్ లెంత్ ఆర్ ఉండేటట్టు రొటేట్ అయింది. ఈ విధంగా ఇక్కడ వరకు రొటేట్ అయింది. సో ఎప్పుడైతే ఇక్కడ ఆర్క్ లెంత్ రేడియస్ ఈక్వల్ అయ్యేటట్టు ఈ రే అనేది రొటేట్ అయిందో అది ఏమవుతుంది అంటే అది 1 రేడియన్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఆర్క్ లెంత్ రేడియస్ ఈక్వల్ అయ్యేటట్టు రొటేట్ అయిందో యాంగిల్ అనేది ఎంత అవుతుంది? 1 రేడియన్ అవుతుంది. ఓకే, సో రేడియన్ అనేది ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుందమ్మా. అండ్ మనం నెంబర్ ఆఫ్ రేడియన్స్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ రేడియన్స్ ఏ విధంగా ఫైండ్ చేస్తామంటే ఆర్క్ లెంత్ బై రేడియస్. ఓకే, సో అప్పుడు మనకి యాంగిల్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ విధంగా ఒక సర్కిల్ ఉందమ్మా. కంప్లీట్ రివల్యూషన్ అంటే ఏం చెప్పాను? ఇది ఇనిషియల్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి అగైన్ టర్మినల్ సైడ్ అనేది ఇనిషియల్ సైడ్నే మీట్ అయితే అది 1 కంప్లీట్ రివల్యూషన్ అవుతుంది. అంటే 1 కంప్లీట్ రివల్యూషన్ చేసినప్పుడు ఆర్క్ లెంత్ అనేది ఏమవుతుందమ్మా? ఇక్కడ ఆర్క్ లెంత్ ఈ టోటల్ సర్కంఫరెన్స్ ఎంత? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఏం తెలుసు మనకి? 2πr అని తెలుసు కదా. అంటే ఇక్కడ ఆర్క్ లెంత్ 2πr, రేడియస్ r అనుకున్నాను అనుకో. 1 కంప్లీట్ రివల్యూషన్కి యాంగిల్ రేడియన్స్లో చెప్పాలి అంటే ఏమవుతుంది? 1 కంప్లీట్ రివల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రేడియన్స్ ఎన్ని అవుతాయి? ఆర్క్ లెంత్, ఇక్కడ ఆర్క్ లెంత్ అంటే సర్కంఫరెన్స్ 2πr బై రేడియస్ ఆర్. ఆర్ఆర్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 2π రేడియన్స్ అయింది. డిగ్రీలో చెప్పుకున్నప్పుడు 1 కంప్లీట్ రివల్యూషన్కి ఎన్ని డిగ్రీస్ అయింది? 360 డిగ్రీస్. అదే రేడియన్స్లో చెప్పుకుంటే 2π రేడియన్స్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం రిలేషన్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు డిగ్రీస్ అండ్ రేడియన్స్ మధ్య రిలేషన్ అనేది చూద్దాం. మనం ఏం నేర్చుకున్నాం? 1 కంప్లీట్ రివల్యూషన్ని ఎన్ని డిగ్రీస్లో చెప్పొచ్చు? 1 కంప్లీట్ రివల్యూషన్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అని చెప్పొచ్చు కదా. ఓకేనా? అండ్ అదేవిధంగా 1 కంప్లీట్ రివల్యూషన్ని రేడియన్స్లో ఏ విధంగా చెప్పవచ్చు? 2π రేడియన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది? 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2π రేడియన్స్ అయింది. ఓకేనా?
ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 360తో డివైడ్ చేస్తే 2π/360 రేడియన్స్ అవుతుంది. ఓకేనా? సో 2తో క్యాన్సిల్ చేయండి, 2 180s అవుతుంది కదా, అంటే ఏమొస్తుంది π/180 రేడియన్స్ అవుతుంది. ఓకేనా? సో 1 డిగ్రీ అంటే ఏమవుతుంది π/180 రేడియన్స్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు 1 రేడియన్ అంటే ఏమవుతుంది, ఈ 180 π/180ని ఇటువైపు పంపించండి, ఏమవుతుంది 180/π డిగ్రీస్. ఓకేనా? అర్థమైందా రెండింటి మధ్య రిలేషన్ అనేది ఏ విధంగా ఉందో? ఇప్పుడు మనకి 1 డిగ్రీ అంటే ఏం తెలిసింది, π/180 రేడియన్స్ అని తెలిసింది కదా. సో మనం ప్రతిసారి రేడియన్స్ అని అనవసరం లేదు, π/180 రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది యూజ్ చేసి మనం 30 డిగ్రీస్ని ఏ విధంగా రాయొచ్చమ్మా, రేడియన్స్లో రాస్తే 1 డిగ్రీ అంటే π/180, బోత్ సైడ్స్ 30తో మల్టిప్లై చేస్తే 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఏమవుతుంది π/180 ఇంటూ 30 చేయండి, 0 అనేది క్యాన్సిల్ అయింది, 3 6 18, అంటే ఇక్కడ 30 డిగ్రీస్ని ఏమనొచ్చు π/6 అని రాయొచ్చు. అదేవిధంగా 60 డిగ్రీస్ అంటే బోత్ సైడ్స్ 60తో మల్టిప్లై చేయండి, 60 డిగ్రీస్ ఈక్వల్ టు π/180 ఇంటూ 60, క్యాన్సిల్ చేస్తే 6 3s, సో 60 డిగ్రీస్ని π/3 అని రాయొచ్చు. అదేవిధంగా 45 డిగ్రీస్ అంటే ఏమవుతుంది π/180 ఇంటూ 45 చేయండి, ఏమవుతుంది 9 5s 9 20s 5 4s, దట్ ఈస్ π/4. ఓకేనా? అర్థమవుతుందమ్మా? అగైన్ 90 డిగ్రీస్ అంటే ఏ విధంగా రాయొచ్చు, π/180 ఇంటూ 90 చేస్తే కనుక ఏమొస్తుంది 0 క్యాన్సిల్ అయింది, 9 2s, అంటే 90 డిగ్రీస్ని రేడియన్స్లో ఏ విధంగా రాయొచ్చు π/2 అని రాయొచ్చు. 180 రాయండి. ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్ అమ్మా, మనం ఈ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ చాప్టర్ చేసేటప్పుడు మొత్తంగా మనం ఎక్కువగా యూజ్ చేసే డిగ్రీస్ ఇవే. ఓకేనా? అందుకే కన్వర్ట్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు 180 డిగ్రీస్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, π/180 ఇంటూ 180 చేయండి, ఏమవుతుంది 180 అనేది క్యాన్సిల్ అయిపోతే 180 డిగ్రీస్ని ఏమని రాయొచ్చు π అని రాయొచ్చు. నెక్స్ట్ 360 డిగ్రీస్, 360 డిగ్రీస్ని ఏ విధంగా రాయొచ్చు, 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు π/180 ఇంటూ 360 చేయండి, ఏమవుతుంది 0 క్యాన్సిల్ అయింది, 18 2s, అంటే 2π అవుతుంది. అదేవిధంగా 270 డిగ్రీస్ కూడా ఫైండ్ చేయండి, 270 డిగ్రీస్ని ఏ విధంగా రాయొచ్చు π/180 ఇంటూ 270 అని రాయొచ్చు, క్యాన్సిల్ చేస్తే 0, నెక్స్ట్ 9 2s 9 3s, అంటే 270ని 3π/2 అని రాయొచ్చు. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సో ఈ క్లాస్లో మనం యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం కదమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3A అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.